మీరు యూ డిజర్వ్ మోర్ యాక్చువల్లీ. ఎక్కడెక్కడో వెళ్ళిపోతారు మీరు. తర్వాత రాంబాబు గారు చాలా ఇది నేను లిరిక్ రాయాలా అంటే ఎంత కష్టం అంటే అది ట్రోల్ సాంగ్ రాసేది మీరు చేసిన ట్రోల్స్ దాంట్లో మనకి కావాల్సింది లిప్సింగ్ చేసి రాయాలి. నేను చాలా ఇబ్బంది పెట్టాను ఆయనకి. ఫోన్ చేసేది సార్ ఇది ఓకేనా సార్ 5 minutes ఉండండి సార్ పట 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 ఇస్తా పోయారు. అన్ని సాంగ్స్ చాలా బ్రహ్మాండంగా రాశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నేను చెప్పాలి. తర్వాత ఇంకా పార్థసారథి గారు ఈ టోటల్ ఫిలింని ఒక డైరెక్టర్గా చూసుకున్నారు ఆయన. ఏమంటే ఇక్కడ నేను ఫిలిం చూస్తే నేను ఫైనల్లో మిక్సింగ్లో చూస్తే నాకే కన్ఫ్యూజ్ అయింది ఏది ఒరిజినల్ వర్షన్ ఇది అని, కన్నడనా తెలుగునా తమిళ అని. అంత నాతో వర్క్ చేసిన అంత అసిస్టెంట్ డైరెక్టర్ వాళ్ళందరూ అంత సపోర్టివ్గా అంత డైరెక్టర్గా ఈ ఫిలింని చేశారు. ఇంకా నేనేమో మర్చిపోతానేమో తెలియదు నేను ఎవరి గురించారో మాట్లాడి. చాలామంది ఉన్నారు మాట్లాడేదానికి. ఒక లిస్ట్ రెడీ చేసుకొని నెక్స్ట్ అక్కడ బెంగళూరులో మాట్లాడతాను అందరి గురించి. అజనీష్ లోక్నాథ్ గారు అందరూ చెప్పేశారు. అజనీష్ ఇంకెవరు అదే నేను ఒక లిస్టే తీసుకొని రావాలి. అది గీతా ఆర్ట్స్ ఇక్కడ రిలీజ్ చేస్తున్నారు. అది స్పెషల్. అది మన అల్లు అరవింద్ గారు నాకు ఈ ఫ్యామిలీ చిరంజీవి గారి ఫ్యామిలీతో ఒక 25 years 30 years సంబంధం. నేను ఒక 95 96 ఏమో అనుకుంటాను. ఆ టైంలో చిరంజీవి గారితో కలిసి ఫిలిం చేయాలని 1 year ట్రావెల్ చేశాను. 1 year స్క్రిప్ట్ అన్ని చేసి. బట్ అప్పుడు తెలిసింది ఎందుకు ఈ ఫీల్డ్ ఇలా ఉంది అంటే ఒక్కొక్క సీన్ని ఒక్కొక్క డైలాగ్ని 10 సారి కాదు 100 times థింక్ చేసి ఇది చేసి ఇక్కడ చేస్తారు. అందుకే ఆయన మెగాస్టార్. రియల్గా నేను అప్పుడు అనుకున్నాను ఏంటి ఇది నేమేమో అక్కడేమో అలా చేస్తామనుకుంటాము. ఎంత పరిశ్రమ ఉంది, ఎంత సీరియస్గా 1.5 2 years అయితే కూడా స్క్రిప్ట్లోనే ఉండాము. అప్పుడు అనుకున్నాను నేను 2 years కాదు 5 years చేస్తున్నా తక్కువ అని. అప్పటి నుంచి 7 years 6 years గ్యాప్ ఇస్తూ ఉన్నాను బికాస్ ఆఫ్ స్క్రిప్ట్ వర్కే. సో చాలా నేర్చుకున్నాను ఇక్కడ. థ్యాంక్ యూ వెరీ మచ్.